కొంతమంది క్యాబ్ డ్రైవర్లు ఒక రోజుకి 5,000, 6,000 సంపాదిస్తున్నారు. నెలకి 1,50,000-1,70,000 కొంతమంది 1,30,000 వరకు సంపాదిస్తున్నారు. ఈళ్ళు ఎలా ఇంతలా సంపాదిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఒకసారి స్టార్ట్ అయ్యారు అంటే వాళ్ళు నైట్ మొత్తం చేస్తూనే ఉంటారు. ఆ నెక్స్ట్ డే వరకు కంటిన్యూ‌గా చేస్తూనే ఉంటారు. వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీతో తక్కువగా టైమ్ స్పెండ్ చేస్తారు. క్యాబ్‌తోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తారు. సో, ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎక్కువ ఫోకస్ ఎర్నింగ్స్ మీదే చూపిస్తారు. ఇలాంటి వాళ్ళే ఒక నెలకి 1,00,000 నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 వరకు ఎర్నింగ్ చేయగలరు. కానీ గుర్తుపెట్టుకోండి అంతంత ఎర్నింగ్ చేస్తే ఇప్పుడే ఎర్నింగ్ చేయగలరు. తర్వాత మనకి పైల్స్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, మెల్లగా అనారోగ్యానికి గురవుతాం. మెయిన్ థింగ్ ఇంకోటైతే ఉంది. మన ఫ్యామిలీకి మనం దూరంగా ఉంటే, మన ఫ్యామిలీతో ఇప్పుడు టైమ్ స్పెండ్ చేయకపోతే ఇంకెప్పుడు టైమ్ స్పెండ్ చేయగలం? మనం ముసలైపోయిన తర్వాత టైమ్ స్పెండ్ చేసినా వేస్టే కదా! మన పిల్లలతో, మన ఫ్యామిలీతో, మన భార్యతో హ్యాపీగా ఉండాలి. మనం డబ్బులకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో మన ఫ్యామిలీకి కూడా అంతే ప్రయారిటీ, అంతకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సో, అందుకోసమనే నేను మనీకి కాకుండా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇద్దామని చెప్పి ప్రతిరోజు నేను 2,500 నుంచి 3,500 ఈ మధ్యలో ఎర్నింగ్స్ అయితే సరిపోతాయని చెప్పి నేనైతే వెళ్ళిపోతున్నాను. 1,00,000 సంపాదించాలంటే ఎంతలా కష్టపడుతున్నారో క్యాబ్ డ్రైవర్స్ అలాగే వాళ్ళు అంత సంపాదించాలంటే కరెక్ట్ టైంకి ఫుడ్ తినట్లేదు, కరెక్ట్ టైంకి నిద్ర ఉండట్లేదు, కరెక్ట్ టైంకి ఇంటికి కూడా వెళ్ళట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేస్తామనుకుంటే ఆబ్వియస్‌గా కార్ కొనుక్కోండి. లేదనుకుంటే మీరు కార్ కొనుక్కోకండి. నేను ఇన్ని చెప్పాక కూడా కార్ కొనుక్కోవాలి అనుకుంటే ఒక నెల ఆగండి. ఒక నెల పాటుగా మీరు రెంటెడ్ కార్‌తో బిజినెస్ చేయండి. ప్రతిరోజు ఎంత సీఎన్‌జీ పోతుంది? ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఈ నెల రోజుల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎలా ఉంది? వైజాగ్‌లో ట్రాఫిక్ ఎలా ఉంది? మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీకు బిజినెస్ నచ్చింది. ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు కార్ కొనుక్కోండి. లేదనుకుంటే కార్ కొనుక్కోకండి. ఏదైనా బైక్‌తో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. వన్స్ మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాక బెటర్ జాబ్ లేదా బెటర్ వర్క్ చూసుకోండి. ఈ క్యాబ్, ఫుడ్ డెలివరీ, రాపిడో, ఊబర్ ఇవన్నీ కూడా లాంగ్ లైఫ్‌లో మనమైతే చేయలేము. ఇవన్నీ కూడా టెంపరరీ వర్క్స్ మాత్రమే.